Hello everybody, welcome to CH Plus YouTube channel. Okay, black body radiation సంబంధించి ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ది at 273 degrees Celsius మనకి ఇచ్చినటువంటి టెంపరేచర్ ముందు రాసుకుందాం. 273 degrees Celsius the emissive power of perfect black body is R. What is its value at 0 degrees centigrade? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. 273 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఒక కృష్ణ వస్తువుకు ఉద్గార సామర్థ్యం విలువ R అయితే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దాని ఉద్గార సామర్థ్యం ఎంత అనేది మనం కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది 273 డిగ్రీ సెల్సియస్ అని ఇచ్చారు. కనుక్కోవాల్సిందేమో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర కనుక్కోవాలి, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఇక్కడ నుంచి ఏంటి అంటే మనం ఈ టెంపరేచర్ అనేది ఎప్పుడైనా సరే ఈ రేడియేషన్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మన టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్లో సెల్సియస్లో తీసుకుని చేయకూడదు. మనం ఇంత ముందు చెప్పుకున్నాం సెల్సియస్ ఫారెన్హీట్ రెండు స్కేల్స్ మాత్రమే మనకు తెలుసు. ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ కోసం ఒక కొత్త థర్మోమీటర్ని అంటే టెంపరేచర్ మెజర్ చేసేటువంటి స్కేల్ని మనం ఇక్కడ కంపల్సరీగా తీసుకోవాలి. అదే ఏంటంటే కెల్విన్ స్కేల్. అంటే జనరల్గా మనకి ఎక్కడైనా సరే ఫిజిక్స్లో టెంపరేచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసాము అంటే ఎక్సెప్ట్ టెంపరేచర్ కన్వర్షన్, ఆ టెంపరేచర్ కన్వర్షన్ దగ్గర తప్పితే ఎక్కడైనా సరే టెంపరేచర్ క్యాలిక్యులేషన్స్ చేసాము అంటే దాన్ని కంపల్సరీగా ఆ టెంపరేచర్ని మనం కెల్విన్స్లోకి మార్చుకోవాలి. అందుకని దీన్ని ఇక్కడ ఏం చూద్దాం అంటే థర్మోడైనమిక్ టెంపరేచర్ ఎప్పుడు కూడా కెల్విన్స్లో మెజర్ చేస్తాం. అంటే ఉష్ణగతిక ఉష్ణోగ్రతలన్నింటినీ కూడా మనం కెల్విన్స్లో మెజర్ చేస్తాం. అది ఎలా కనుక్కుంటాము అంటే కెల్విన్ అనేది కావాలి అంటే సి వాల్యూకి 273 యాడ్ చేయాలి. అంటే మనకి సెంటీగ్రేడ్లో ఇచ్చినటువంటి వాల్యూకి 273 యాడ్ చేస్తే ఆ టెంపరేచర్ అనేది కెల్విన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడైనా సరే థర్మోడైనమిక్ టెంపరేచర్ అంటే మనకి ఫిజిక్స్లో హీట్కి సంబంధించి ఏ క్యాలిక్యులేషన్స్ చేసినా సరే టెంపరేచర్ని ఏ యూనిట్లో తీసుకోవాలి అంటే కెల్విన్స్లో తీసుకోవాలి. సెల్సియస్ని కెల్విన్లో కన్వర్ట్ చేయాలి అంటే C+273 అంటే సెల్సియస్లో ఇచ్చిన దానికి 273 యాడ్ చేస్తే మనకి అది కెల్విన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టెంపరేచర్స్ ఏంటో ముందు రాసుకుందాం. ఫస్ట్ది E1 అంటే వాల్యూ ఎంత ఇచ్చారు 273 డిగ్రీస్ సెల్సియస్. దాన్ని కెల్విన్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 273 ప్లస్ 273 దట్ ఈక్వల్ టు 546 కెల్విన్ అవుతుంది. సారీ టెంపరేచర్ కదా T1 అన్నారు. అట్లాగే రెండో టెంపరేచర్ T2 ఇచ్చారు 0 డిగ్రీ సెల్సియస్ కాబట్టి 0 ప్లస్ 273 దట్ ఈక్వల్ టు 273 కెల్విన్. ఎమిసివ్ పవర్ అంటున్నాం అంటే ఉద్గార సామర్థ్యం అంటున్నాం కాబట్టి దాన్ని E అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. E1 వాల్యూ ఇచ్చారు, E1 ఈక్వల్ టు R అని ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే E2 వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ ఎమిసివ్ పవర్కి అట్లాగే టెంపరేచర్కి ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి రిలేషన్ కావాలి. ఆ రిలేషన్ ఏంటి అంటే E ఈక్వల్ టు సిగ్మా ఇంటూ T⁴. ఇది ఫార్ములా. మనం సిగ్మాని బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అని చెప్తాం. సిగ్మా అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. సిగ్మా అనేది ఏంటి అంటే బోల్ట్జ్మన్ స్థిరాంకము అని చెప్తాం. సో దీని నుంచి మనకి ఇక్కడ సిగ్మాతో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది E1 T1 ఇచ్చారు, T2 ఇచ్చారు, E2 కనుక్కోవాలి. సో రేషియోగా రాసుకుంటే E1/E2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 హోల్ పవర్ 4గా రాసుకోవచ్చు మనం. ఎందుకంటే T1/4 T2/4 కాబట్టి
మొత్తం కలిపి హోల్ పవర్ 4గా రాసుకుంటాం. మనకు కావాల్సింది ఏం వాల్యూ, E2 వాల్యూ. కాబట్టి దీని నుంచి E2 ఈజ్ ఈక్వల్ టు E2 ఇటు వస్తుంది, ఇదైతే E1 ఇంటూ ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి T2/T1 హోల్ పవర్ 4. సో E1 వాల్యూ మనకు R అని ఆల్రెడీ ఇచ్చారు. T2 వాల్యూ ఎంత వచ్చింది, 273 బై T1 వాల్యూ ఎంత, 546 హోల్ పవర్ 4. therefore R ఇంటూ ఇక్కడ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/2 హోల్ పవర్ 4. దట్ ఇంప్లైస్ E2 వాల్యూ ఎంత అవుతుంది అంటే R/2 పవర్ 4 కాబట్టి 16 అవుతుంది. R/16 అవుతుంది. E2 వాల్యూ R/16. R అనేది ఏంటి ఇక్కడ మనకి ఇనీషియల్ ఎంసీ పవర్, అంటే 273 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంసీ పవర్ని R అని తీసుకున్నాం. సో అది బై 16 అవుతుంది. ఇట్లా మనకి ఇక్కడ 16 కాకుండా R వాల్యూ ఆల్రెడీ మనకి ఇస్తే R/16 అనేది కాకుండా మనం ఎక్స్ట్రా రాసుకోవాల్సిన వాల్యూ ఎంత వచ్చిందో అది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే R వాల్యూ ఇస్తే దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ బ్లాక్ బాడీ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ R. ఇట్స్ రేట్ ఆఫ్ ఎమిషన్ ఎట్ 273 సెంటిగ్రేడ్ ఈజ్. ఇక్కడ చూడండి, ఇందాకేమో ఎమిసివ్ పవర్ అని రాస్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఎమిషన్ అంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు తెలియాలి. ఏదంటే చూద్దాం. ఇచ్చినటువంటి వాల్యూస్ ముందు రాసుకున్నాం. టెంపరేచర్ ఫస్ట్ది T1 దగ్గర 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, అక్కడ రేట్ ఆఫ్ ఎమిషన్ అన్నా కాబట్టి దాన్ని R1 అని తీసుకుంటాను. దాని వాల్యూ R అని ఇచ్చారు అక్కడ. అట్లాగే టెంపరేచర్ T2 దగ్గర 273 డిగ్రీ సెల్సియస్ ఇచ్చారు, ఇక్కడ రేట్ ఆఫ్ ఎమిషన్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక చేసిన ప్రాబ్లం ఏమో ఎమిసివ్ పవర్కి సంబంధించింది, ఇదేమో రేట్ ఆఫ్ ఎమిషన్స్ అంటే ఎంత ఫాస్ట్గా అది ఎమిట్ చేస్తుంది. ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ బ్లాక్ బాడీ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ R. ఇట్స్ రేట్ ఆఫ్ ఎమిషన్ ఎట్ 273 డిగ్రీ సెల్సియస్. అంటే ఎంత రేటు అంటే ఉద్గారిత రేటు అంటాం. 0 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణ వస్తువు ఉద్గారిత రేటు R అయితే, అదే సందర్భంలో 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఆ వస్తువు యొక్క ఉద్గారిత రేటు ఎంత అనేది మనం కనుక్కోవాలి. దానికి సంబంధించి ఇందాక ఎంసీయూ పవర్కి ఎలా అయితే ఫార్ములా రాస్తున్నామో ఇక్కడ కూడా R అనేది ఎప్పుడు కూడా ఉద్గారిత రేట్ ఆఫ్ ఎమిషన్ అనేది ఉష్ణోగ్రత యొక్క 4వ ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుందని తీసుకున్నాం. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴ అని తీసుకుంటాం. దీని నుంచి R1/R2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 హోల్ పవర్ 4 అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పాం T1 T2 ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ను ఇచ్చారు కాబట్టి వీటిని కెల్విన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 0 నుంచి 273 కెల్విన్ అవుతుంది. ఇది వచ్చేసరికి 546 కెల్విన్ అవుతుంది. సో ఈ వాల్యూస్ ఇక్కడ R1 వాల్యూ R అని ఇచ్చారు కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. R/R2 ఈజ్ ఈక్వల్ టు T1 వాల్యూ ఎంత 273 by R2 value 546 whole power 4. R2 is equal to R into ఇక్కడ చూడండి, ఇది 2 టైమ్స్ క్యాల్కులేట్ కాబట్టి 1/2 హోల్ పవర్ 4. ఇది వస్తే 2 పవర్ 4 అవుతుంది, అంటే 16R అవుతుంది. రేట్ ఆఫ్ ఎమిషన్ అనేది 16R అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూకి 16 టైమ్స్ వస్తుంది. ఇందాకేమో ఎంసీయూ పవర్ క్యాలిక్యులేట్ చేస్తే బై 16 వచ్చింది. అక్కడ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే 273 దగ్గర ఇచ్చి 0 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నది. ఇక్కడ రేట్ ఆఫ్ ఎమిషన్ వచ్చేసరికి 0 దగ్గర వాల్యూ ఇచ్చారు మనకి, 273 దగ్గర క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అక్కడ రివర్స్ వచ్చింది. వాల్యూ ఎంత వచ్చింది అంటే 16R. మనకు కావాల్సింది రిలేషన్ ఇది. ఈ రిలేషన్ బేస్ చేసుకుని మనం
అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రిలేషన్ తెలిస్తే ఇక్కడ మనకి వాల్యూ ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఆన్సర్లో కూడా ఆర్ అని చూపిస్తున్నాం. లేదు వేరే ఏదైనా వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంకొంచెం సింప్లిఫై చేసి ఆన్సర్ రాసుకుంటాం. అది జరిగేది. నెక్స్ట్ ప్రాబ్లం. A black body at 227 degrees Celsius radiates heat at the rate of 7 calorie per centimeter square per second. At a temperature of 727 degrees Celsius, the rate of heat radiated in the same units will be. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది బ్లాక్ బాడీ ఒక ఉష్ణ వస్తువు 227 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 7 క్యాలరీ పర్ సెంటీమీటర్ సెకండ్ రేటుతో ఉష్ణాన్ని ఉద్గారిస్తుంది. అయితే 727 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంత రేటుతో ఉష్ణాన్ని ఉద్గారిస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూస్ ముందుగా రాసుకున్నాం. ఫస్ట్ T1 వాల్యూ ఇచ్చారు, అది ఎంత అంటే 227 డిగ్రీ సెల్సియస్. అట్లాగే T2 ఇచ్చారు, అది 727 డిగ్రీ సెల్సియస్. రేట్ ఆఫ్ ఎమిషన్ ఇచ్చారు R1, ఫస్ట్ వాల్యూ ఇచ్చారు 7 క్యాలరీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది R2. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక ప్రాబ్లం చూసాం. R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 హోల్ పవర్ 4. ఇక్కడ టెంపరేచర్ కన్వర్షన్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 273 యాడ్ చేయాలి. 273 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 500 అవుతుంది కెల్విన్. ఇక్కడ కూడా 273 యాడ్ చేస్తే 1000 కెల్విన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన R2 కాబట్టి ముందుగా ఫార్ములా సింప్లిఫై చేస్తున్నాం. R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ T2 బై T1 హోల్ పవర్ 4. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. R1 వాల్యూ 7 ఇచ్చాము. T2 వాల్యూ ఎంత 1000 కెల్విన్స్. సో 1000 బై T1 అంటే 500 హోల్ పవర్ 4. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 ఇంటూ 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16. 7 ఇంటూ 16 అంటే 112. సేమ్ యూనిట్స్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి ఇదే యూనిట్స్ రాస్తాం. ఇట్లా అయినా రాయొచ్చు, లేకపోతే క్యాలరీ ఇంటూ CM పవర్ -2 సెకండ్ ఇన్వర్స్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఇది R2 వాల్యూ క్యాలిక్యులేషన్. అంటే R1 ఇచ్చారు, ఇంతకుముందు మనం చేసిన దాంట్లో R1 వాల్యూ R అని ఇచ్చేసారు కాబట్టి ఆన్సర్లో కూడా R అని రిప్రజెంట్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి R వాల్యూ ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూ తీసుకుని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాము. ఇది మెయిన్గా మనకి రేడియేషన్కి సంబంధించి, బ్లాక్ బాడీ రేడియేషన్ సంబంధించి ఈ ఫార్ములాని బేస్ చేసుకుని MCU పవర్ ఇస్తేనేమో ఈలో తీసుకుంటాం, రేట్ ఆఫ్ ఎమిషన్ ఇస్తేనేమో ఆర్లో తీసుకుంటాం. ఇవి 4. దీనికి సంబంధించి ఈ 3 ప్రాసెస్లు అంటే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్లో మనకి మెయిన్గా రేడియేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇవి.